ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత రాఘవ్ చద్దా ఎపిసోడ్ దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. రాజ్యసభలో ఉపనేతగా ఉన్న రాఘవ్ చద్దాను సదరు పదవి నుంచి ఆప్ అగ్రనాయకత్వం ఇటీవల తొలగించింది. కాగా ఈ ఉదంతంపై తాజాగా రాఘవ్ చద్దా స్పందించారు. సినిమా ఇంకా మిగిలే ఉంది మిత్రమా అంటూ ఆమ్ ఆద్మీ పార్టీ అధిష్టానానికి ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రాఘవ్ చద్దా జాతీయ రాజకీయాల గురించి తెలిసిన వారికి పరిచయం అక్కర్లేని పేరు. అంతేకాదు, పార్లమెంట్లో సామాన్యుడి గొంతుకగా మారిన ఒక యువ కెరటం పేరు అది. కొన్ని నెలలుగా కోట్లాది మంది మధ్యతరగతి ప్రజల ఆశకు ప్రతిరూపంగా రాఘవ్ చద్దా నిలిచారు. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయాల్లో ఇటీవల ఒక సంచలన పరిణామం సంభవించింది. ఆమ్ ఆద్మీ పార్టీ తమ రాజ్యసభ ఉపనేత పదవి నుంచి రాఘవ్ చద్దాను తొలగించింది. రాఘవ్ చద్దా స్థానంలో అశోక్ మిట్టల్ను నియమిస్తున్నట్లు అధికారికంగా ఆప్ ప్రకటించింది. వీటన్నింటికి తోడు పంజాబ్ సమస్యలను రాజ్యసభలో ప్రస్తావించడంతో రాఘవ్ చద్దా విఫలమయ్యారన్నది మరో ప్రధాన ఆరోపణ. కాగా తనపై వచ్చిన ఆరోపణలకు తాజాగా రాఘవ్ చద్దా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పంజాబ్ తనకు కేవలం ఒక రాజకీయ అంశం కాదన్నారు. పంజాబ్తో తనకు బలమైన సంబంధం ఉందన్నారు. పంజాబ్ను తన ఆత్మగా ఆయన వెల్లడించారు. పంజాబ్తో తనకు విడదీయరాని అనుబంధం ఉందన్నారు రాఘవ్ చద్దా. అలాగే పంజాబ్కు సంబంధించిన అనేక అంశాలను తాను పార్లమెంట్లో ప్రస్తావించానని ఆయన వెల్లడించారు. పంజాబ్ రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడం, భూగర్భ జలాల తగ్గుదల, విప్లవకారుడు భగత్ సింగ్కు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్లను తాను పార్లమెంట్లో ప్రస్తావించానని ఆయన గుర్తు చేశారు. అయితే ఈ విషయాలను ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనాయకత్వం మర్చిపోయిందన్నారు. అంతిమంగా సినిమా ఇంకా మిగిలుంది మిత్రమా అంటూ ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇందుకు సంబంధించి తాజాగా ఆయన ఒక వీడియో విడుదల చేశారు. వాస్తవానికి రాఘవ్ చద్దా ఒక చార్టెడ్ అకౌంటెంట్. ఇండియా అగెనెస్ట్ కరప్షన్ ఉద్యమ సమయం నుంచి కేజ్రీవాల్ వెన్నంటే నడిచిన యువ సైనికుడు. 33 ఏళ్లకే అతి పిన్న వయస్కుడైన రాజ్యసభ ఎంపిక రికార్డు సృష్టించారు. కానీ ఆయన అసలు ప్రస్థానం మొదలైంది పార్లమెంట్లో అడుగుపెట్టాకే. అధికార ప్రతిపక్షాల రాజకీయ విమర్శలకు భిన్నంగా ఆయన సామాన్యుడి సమస్యలను సభ దృష్టికి తీసుకురావడం ప్రారంభించారు. ఆయన ప్రసంగాలు ఏ రాజకీయ నాయకుడిపైనో కాదు, నిత్య జీవితంలో మనం ఎదుర్కొంటున్న ప్రతి సమస్యపైన ఆయన పార్లమెంట్లో స్పందించారు. బ్యాంకులు మినిమం బ్యాలెన్స్ పేరుతో పేదల ఖాతాల నుంచి ఏటా 1000 కోట్ల జరిమానాలుగా వసూలు చేస్తున్నాయని, ఇది చట్టబద్ధమైన దోపిడీ కాదా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. కాగా ఈ చట్టబద్ధమైన దోపిడీని ప్రశ్నించినప్పుడు దేశంలోని కోట్లాది మంది పేదలు, మధ్యతరగతి ప్రజలు రాఘవ్ చద్దా రూపంలో తమ గొంతుకను పార్లమెంట్లో విన్నారు. నెలంటే 30 రోజులు, కానీ మొబైల్ రీఛార్జ్కు మాత్రం 28 రోజులేనా అని ఆయన పార్లమెంట్లో నిలదీసి ప్రశ్నించారు. ఈ 2 రోజుల డబ్బు ఎవరి జేబుల్లోకి వెళ్తోందన్నారు. కాగా ఈ దోపిడీని ఆపమని టెలికాం కంపెనీలను నిలదీసినప్పుడు ప్రతి మొబైల్ వినియోగదారుడు ఆయన వాదనతో ఏకీభవించారు. అంతేకాదు 10 నిమిషాల్లో డెలివరీ అంటూ స్పీడ్ డెలివరీల పేరుతో గిగ్ వర్కర్ల ప్రాణాలతో చెలగాటమాడవద్దని కోరారు. వారి ప్రాణాల కంటే లాభాలు ముఖ్యమని కార్పొరేట్ దిగ్గజాలను ప్రశ్నించినప్పుడు రోడ్లపై ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్న లక్షలాది మంది డెలివరీ బాయ్స్ ఆయనలో తమ నాయకుడిని చూసుకున్నారు. ప్రతి పార్టీ పేదల గురించో ధనికుల గురించో మాట్లాడుతుందని, కానీ ఈ దేశానికి వెన్నెముక లాంటి మధ్యతరగతి ప్రజల గురించి ఎవరు మాట్లాడతారని ఆయన ప్రశ్నించారు. వారి కష్టాలను ఎవరు పట్టించుకుంటారని ఆయన మరో ప్రశ్న వేశారు. అలాగే మనం డబ్బు పెట్టి కొనుక్కున్న మొబైల్ డేటాను ఆ రోజు వాడకపోతే మరుసటి రోజుకు ఎందుకు బదిలీ చేయరని, అది వినియోగదారుడి హక్కును కాలరాయడం కాదా అని ఆయన చేసిన వాదన డిజిటల్ బిజినెస్లో జరుగుతున్న కొత్త తరహా దోపిడీని కళ్లకు కట్టింది. ఇలా పాలు, నీళ్లు, ఇంటి అద్దె, కరెంటు బిల్లు ఒకటేమిటి, ప్రతి సమస్యలో సామాన్యుడి పక్షాన నిలబడ్డారాయన. ఆయన ప్రసంగాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. లక్షలాది మంది యువత ఆయనకు అభిమానులుగా మారారు.
ఈ నేపథ్యంలో రాఘవ్ చద్దాకు దేశవ్యాప్తంగా అసాధారణ పాపులారిటీ వచ్చింది. దీంతో ఈ పాపులారిటీయే ఆయనకు శత్రువుగా మారిందా అనే అనుమానాలు వస్తున్నాయి. ఒక ప్రాంతీయ పార్టీ నేతకు జాతీయ స్థాయిలో ఈ రేంజ్లో ప్రజాదరణ రావడం పార్టీలోని కొందరు సీనియర్లకు కంటగింపుగా మారిందా అనే ప్రశ్నలు తెరమీదకొచ్చాయి. అంతిమంగా రాఘవ్ చద్దా ఇమేజ్ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఇమేజ్ను డామినేట్ చేస్తుందనే భయం మొదలైందా అనే సందేహాలు వచ్చాయి. దీనికి అవుననే సమాధానం ఇస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ మొత్తం ఎపిసోడ్ను లోతుగా పరిశీలిస్తే ఒక వ్యక్తి పార్టీ కంటే పెద్దవాడు కాకూడదనే రాజకీయ సమీకరణంలో రాఘవ్ రెక్కలు కత్తిరించారని అధిష్టానం నిర్ణయించుకుందనే ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే పార్టీ వాదన మరోలా ఉంది. రాఘవ్ చద్దా పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారని వారు ఆరోపిస్తున్నారు. పార్టీకి అత్యంత క్లిష్టమైన సమయంలో కేజ్రీవాల్ జైలుకు వెళ్లినప్పుడు రాఘవ్ చద్దా కంటి ఆపరేషన్ పేరుతో లండన్లో వారాల తరబడి ఉండిపోవడంపై పార్టీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. రాజ్యసభ నేత సంజయ్ సింగ్ పిలిచిన కీలక సమావేశాలకు రాఘవ్ హాజరు కాలేదని, ఫోన్ చేసినా స్పందించలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏది ఏమైనా రాఘవ్ చద్దా ఎపిసోడ్ దేశ రాజకీయాల్లో కలకలం సృష్టిస్తోంది.